బేసిక్‌గా మనం దొంగతనం మీద చాలా మూవీస్‌ని చూసే ఉంటాం. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్రేజీగా ఉంటాయి. కానీ ఈ మూవీ దొంగతనం జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పే మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్‌లో ఒక డాన్ని చూపిస్తారు. అతని పేరు జో. వాడికో కొడుకుంటాడు. వాడి పేరు ఎడ్డీ. జో చాలా డేంజరస్ క్రిమినల్. అతను ఒక మాఫియా డాన్. జో యాక్టివిటీస్ మీద అమెరికన్ సీఐ కూడా నిఘా పెడుతుంది. కానీ జోను పట్టుకుందామని అంటే సరైన ఎవిడెన్స్‌లు అయితే దొరకవు. మరి అలాంటిది జో ఒక వజ్రాల దొంగతనానికి ప్లాన్ వేస్తాడు. ఆ దొంగతనానికి 6 డేంజరస్ క్రిమినల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళ 6 క్రిమినల్స్ కూడా గతంలో ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళ 6 పేర్లు కూడా చాలా డిఫరెంట్ పేర్లు పెడతాడు. వైట్, ఆరెంజ్, పింక్, బ్లూ, బ్లాండ్, బ్రౌన్ అని కలర్స్ పేర్లు పెడతాడు. వీళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటనేది జోకి, ఎడ్డీకి మాత్రమే తెలుసు. మీ ఒరిజినల్ డీటెయిల్స్ గురించి ఒకరికొకరు డిస్కస్ చేసుకోవద్దని ఒక కండిషన్ కూడా పెడతాడు. మీకు ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేసుకొని నేను ఇచ్చింది తీసుకొని ఎవరి దారి వారు వెళ్ళిపోండి అని చెప్తాడు. వీళ్ళ 6 కూడా ఆ రెస్టారెంట్లో లంచ్ చేసి డైరెక్ట్గా దొంగతనానికి వెళ్తారు. కట్ చేస్తే దొంగతనం అయితే జరిగిపోతుంది. దొంగతనం జరిగిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనకు మూవీలో తెలుస్తుంది. ఆరెంజ్ ఛాతికి బుల్లెట్ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. వైట్ అనేవాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆరెంజ్ అంటాడు, నాకు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు లారీ. నాకు చావాలని లేదని కాపాడమని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే వైట్ పేరు లారీ అని ఆరెంజ్కి ఎలా తెలిసిందంటే మూవీలో మనకు ముందు ముందు తెలుస్తుంది. వైట్ ఎమోషనల్ అవుతూ నీకేం అవ్వదో నేను కాపాడతానని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు ఆరెంజ్, డైరెక్ట్గా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. కనీసం గేట్ దగ్గర వదిలేసినా నేను ఏదో విధంగా ట్రీట్మెంట్ చేయించుకొని బ్రతుకుతాను. మన టీం గురించి ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని బ్రతిమలాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. వైట్కి ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా తన డెన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. తనని నేల మీద పడుకోబెట్టి నీకేం అవ్వదు, నీకు నేను ఉన్నానని చెప్పి హామీ ఇస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడకు పింక్ వస్తాడు. మిగిలిన టీం మెంబర్స్ ఏరైనా అడుగుతాడు. దానికి వైట్ పోలీసు కాల్పుల్లో బ్రౌన్ చనిపోయాడు. ఆరెంజ్కి బుల్లెట్ తగిలింది, తనను కాపాడడానికి నేను తెచ్చాను. బ్లాండ్ పారిపోయాడని అంటాడు. దానికి పింక్, మనం ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసాం, అయినా రిస్క్లో పడ్డాం. మన టీంలోనే ఎవడో ఉన్నాడు. మనం దొంగతనం చేసేటప్పుడు ఎవడో అలారం ఆన్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చారంటే మన దాంట్లోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నాడు, వాడు ఎవడనేదో మనం కనిపెట్టాలని అంటాడు. నాకెందుకో బ్లాండ్ గడు పెద్ద సైకోగాడు, వాడే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు, వాడే బహుశా పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడని అంటాడు. దానికి వైట్, మనం ఏది పడితే అది ఊహించుకోవడం మంచిది కాదు, బాస్ వస్తే అన్నీ మనకు తెలుస్తాయని అంటాడు. ఇంతకీ వజ్రాలు ఎక్కడున్నాయని పింక్ అడుగుతాడు. అవి సేఫ్గా ఒక దగ్గర దాచిపెట్టానని వైట్ అంటాడు. అప్పుడు పింక్ అంటాడు, ఇక్కడే ఉంటే మనకి రిస్క్లో ఉంటాం, డైమండ్స్తో మన ఇద్దరం ఎస్కేప్ అయిపోదాం, లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటాడు. అప్పుడు వైట్, మనం ఇలా ద్రోహం చేయడం మంచిది కాదు, మన బాస్ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం, ఆ వర్క్ని ఫినిష్ చేసుకొని మనకు వచ్చిన మనీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం, అదే కరెక్ట్ పని అని చెప్తాడు. అప్పుడు వైట్ అంటాడు పింక్తో, నువ్వు ఏ విధంగా తప్పించుకున్నావని పింక్ని అడుగుతాడు. అప్పుడు పింక్ ఇలా చెప్తాడు, బ్లాండ్ కాల్పులు చేస్తున్నప్పుడు నేను ఏదో విధంగా తప్పించుకొని పారిపోయాను. కారులోంచి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కిందకి దించి ఆ కారులోంచి తప్పించుకొని వచ్చానని అంటాడు. అప్పుడు వైట్ అంటాడు, బాస్ వచ్చేలోపు ఆరెంజ్ ప్రాణాలు కాపాడుతాం, వాడు చాలా చిన్న కుర్రవాడు, ఇలాంటివి తట్టుకోలేని అంటాడు. దానికి పింక్, పోలీసులు దొరికిపోతే మొదటగా మోసం వస్తుంది, ఇప్పటికే నీ ఒరిజినల్ డీటెయిల్స్ని వాడికి చెప్పి మన రూల్స్ని బ్రేక్ చేసావు, బాస్కి తెలిస్తే ఊరుకోడని అంటాడు. ఆరెంజ్ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా కథ చెప్పమని అడిగాడు స్పృహలో రావడం కోసం. అప్పుడు వైట్ ఏం చెప్పలేక, నా పేరు లారీ, నేను పల్లెటూరు నుంచి వచ్చి క్రిమినల్ అయ్యానని తన ఒరిజినల్ డీటెయిల్స్ని చెప్పేసి ఉంటాడు. అన్నీ తెలిసిన వైట్ తన పేరు ఎందుకు చెప్పాడంటే ఆరెంజ్ గ్రూప్లో జాయిన్ అయిన కానుంచి అతని బిహేవియర్ వైట్కి బాగా నచ్చుతుంది, అందుకనే ఆ ఆరెంజ్కి వైట్ కనెక్ట్ అయిపోయి ఉంటాడు. ఏదైతే ఏదైంది హాస్పిటల్కి తీసుకువెళ్తాను, బాస్ రాగానే తనకి నేను నచ్చ చెప్పుకుంటానని అంటాడు. అప్పుడు పింక్ అంటాడు, లేదు, బాస్ రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నావు, వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తే మన అందరం పోలీసుల చేత పట్టుబడిపోతాం, మర్యాదగా తీసుకెళ్ళడానికి వీల్లేదని గన్ను తీస్తాడు. ఇద్దరు గన్ను తీసుకుని ఒకరికొకరు పాయింట్ చేసుకుంటారు. అంతలో అక్కడకు సైకో బ్లాండ్ వచ్చి ఉంటాడు. ఏంటి మీరిద్దరు ఇలా కొట్టుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా, పిచ్చినా కూడా నీ వల్ల ఇదంతా ఇలా జరిగింది, ఎంప్లాయీస్ని ఎందుకు కాల్చావని తిడతాడు. అప్పుడు ఆ సైకో బ్లాండ్ అంటాడు, అలారం మోగించొద్దానంటే ఎవడో ఎంప్లాయీ మోగించాడు, వెంటనే పోలీసులు వస్తారని నేను కలగన్నానా, అందుకనే నేను ఫైరింగ్ చేయవలసి వచ్చింది, ఏదో విధంగా మనం వజ్రాలతో ఎస్కేప్ అయ్యాం కదా అని అంటాడు. అప్పుడే వీళ్ళిద్దరికి కూడా ఒక అనుమానం వస్తుంది, మనలోనే ఎవరో ఒక ఇన్ఫార్మర్ ఉండే ఉంటాడు, బాస్ రాగానే అది ఎవరో అయి ఉంటారని మనం తేల్చి చూపించాలని అంటాడు. అప్పుడు సైకో బ్లాండ్ అంటాడు, నేనైతే ఒక పోలీసుని గట్టిగా పీకి వాడిని డిక్కీలో బడుగు పెట్టుకుని ఇక్కడేదా తెచ్చాను,
వాడిని గనక మనం తలవడి పీకామంటే విషయం ఏంటన్నది మనకు అర్థమవుతుందని అంటాడు. వెంటనే ముగ్గురు బయటికి వెళ్ళి డిక్కీలో ఉన్న ఆ పోలీసుని లోపలికి తీసుకొచ్చి కుర్చీకేసి కట్టేస్తారు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో చెప్పు అని చెప్పి ఆ ముగ్గురు కూడా టార్చర్ చేస్తూ ఉంటారు. దానికి పోలీసు, నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను, నాకు అలాంటి విషయాలు అప్పుడే ఎవరు చెప్పరని అంటాడు. అప్పుడే అక్కడకు బాస్ కొడుకు ఎడ్డీ వస్తాడు. పోలీసుని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతాడు. దానికి మన దాంట్లో ఎవరో ఇన్ఫార్మర్ ఉండే ఉంటాడు, అందువల్లే మన ప్లాన్ లీక్ అయిందని అంటారు. దానికి ఎడ్డీ, ఛాన్సే లేదు, మా నాన్న ఏం చేసినా పక్కా ప్లాన్తో చేస్తాడు. మీ ఆరుగురు ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళని పెట్టినవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు నాకు తెలీదా, ఇంతకీ డైమండ్స్ ఎక్కడున్నాయని అడుగుతాడు. దానికి వైటు, నేను ఒక దగ్గర సేఫ్గా దాచాను, ఆరెంజ్ని ముందు హాస్పిటల్లో జాయిన్ చేద్దామని అంటాడు వైటు. ముందు మనం వజ్రాలు తెచ్చుకుందాం, అంతలోకి మా నాన్న ఇక్కడికి వస్తాడు, ఆరెంజ్ని ట్రీట్మెంట్ చేపిస్తాడు, అప్పటి వరకు ఇక్కడ బ్లాండ్ కాపలాగా ఉంటాడని అంటాడు. ఈ సైకో గడికి అప్పచెప్పి వెళ్ళడం నాకు ఇష్టం లేదని వైట్ అంటాడు. కానీ దానికి ఎడ్డీ, బ్లాండ్ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, మా నాన్నకి నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదని అంటాడు. అప్పుడు వైటు, పింకు, ఎడ్డీలు ముగ్గురు కలిసి వజ్రాలు తేవడానికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన కాసేపటికి డెల్లో ఉన్న బ్లాండ్ సైకోలా మారిపోతాడు. పోలీసుని టార్చర్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్తా లేదా అని అంటాడు. అయినా సరే పోలీసు నాకు తెలియదని చెప్తాడు. నీ వల్లే ఆరెంజ్ ఇబ్బందుల్లో ఉన్నాడు, నీలాంటి వాడు బతకడానికి వీలేదని తన మీద పెట్రోల్ పోసి అంటించేద్దామని చూస్తాడు. ఆ టయానికి పక్కనున్న ఆరెంజ్ పైకి లేచి ఒక్కసారిగా గన్నుతో బ్లాండ్ని ఇష్టాసరంగా కాల్చి చంపేస్తాడు. అప్పుడే మనకి అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదే ఏంటంటే ఆరెంజే ఆ అండర్ కవర్ ఆఫీసర్ అని. ఆ విషయం పక్కనున్న పోలీసుకు కూడా తెలుసు. నువ్వు ఈ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ అయ్యావని కాసేపు అయిన తర్వాత పోలీసు ఆ అండర్ కవర్ ఆఫీసర్ అయిన ఆరెంజ్ని అడుగుతాడు. అప్పుడు ఆరెంజ్ తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాడు. ఆరెంజ్ ఫుల్గా ట్రైన్ అయి ఉన్న ఒక అండర్ కవర్ ఆఫీసర్. పై ఆఫీసర్స్ తనకు ఒక టాస్క్ ఇస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి మోసాలు చేసి ఆధారాలు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న జోని పట్టుకోమని పంపిస్తారు. ఆరెంజ్ బాగా కూపీలాగి జోని మీట్ అవుతాడు. జోకి నమ్మకం కలిగేలాగా అతని దగ్గరే చేరువవుతాడు. కొన్ని రోజులకి ఆరెంజ్ మీద జోకి నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు వజ్రాల దొంగతనం కోసం ఆరెంజ్ని రిక్రూట్ చేసుకుంటే గ్రూప్లో మంచిదని అనుకుంటాడు ఆ జో. ఆ విధంగా ఆరెంజ్ని రిక్రూట్ చేసుకుంటాడు. ఆరెంజ్ టీంలో జాయిన్ అయిన కానుంచి దొంగతనం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ప్రతిదీ A to Z పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు. జో టీం అందరినీ ఒక దగ్గర చేర్చి డూప్లికేట్లు పేర్లు ఇచ్చి దొంగతనాన్ని పంపిస్తాడు. దొంగతనం చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఒక ఎంప్లాయ్ అలారం ఆన్ చేయడంతో బ్లాండ్ కోపం వచ్చి కాల్పులు చేస్తాడు. టీం మొత్తం విడిపోయి తల దిక్కు పారిపోతారు. పోలీసులు చేస్తారు. పోలీసులు చేసిన ఫైరింగ్లో బ్రౌన్ చనిపోయి ఉంటాడు. వైట్, ఆరెంజ్ డెన్నికి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందుకు కార్ కావాల్సి ఉంటుంది. రోడ్డు మీద ఒక అమ్మాయి కారులో వస్తూ ఉంటే తన గన్ను చూపించి కారు కావాలని అడుగుదామని అనుకుంటారు. అంతలో ఆ అమ్మాయి కంగారు పడి చేతిలో ఉన్న గన్నుతో ఆరెంజ్ని కాలుస్తుంది. ఆరెంజ్ కూడా తన చేతిలో ఉన్న గన్నుతో ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. ఆరెంజ్ ఛాతికి ఆ విధంగా బుల్లెట్ దిగిపోయి ఉంటుంది. ఆ విధంగా ఆరెంజ్ని కాపాడడానికి వైట్ డెన్నికి తీసుకుని వస్తాడు ఆరెంజ్ని. ఇదే ఫ్లాష్ బ్యాక్ జరిగింది మొత్తం కూడా. ఇప్పుడే ఇక్కడకు ఎడ్డీ, పింక్, వైట్ ముగ్గురు కూడా వజ్రాలు తీసుకుని వస్తారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అని ఎడ్డీ ఆశ్చర్యపోయి ఉంటాడు. దానికి ఆరెంజ్, మీరు వెళ్ళిన తర్వాత బ్లాండ్ సైకోలా మారి పోలీసు మీద పెట్రోల్ పోసి అంటించేద్దామని అనుకున్నాడు, అందుకనే తను నేను చంపేశానని అంటాడు. అందుకు ఎడ్డీకి కోపం వస్తుంది. ఈ బోడి పోలీసు కోసం బ్లాండ్ని చంపుతావా, ఇప్పుడు నేనేం చేస్తాను చూడు అని చెప్పి పోలీసుని కాల్చి చంపేస్తాడు. తన దగ్గరికి వచ్చి నిజం చెప్పు, నువ్వేనా ఆ ఇన్ఫార్మర్వి అని అడుగుతాడు. దానికి నేను నిజమే చెప్తున్నాను, నేనే ఇన్ఫార్మర్ని కాదని చెప్పి ఆరెంజ్ అంటాడు. దానికి ఎడ్డీ, ఏం మాట్లాడుతున్నావు, మా నాన్నకి బాగా నమ్మకం కలిగిన వ్యక్తి బ్లాండు. మా నాన్న ఒక నేరం చేస్తే ఆ నేరాన్ని తన మీద వేసుకొని 5 సంవత్సరాల శిక్ష అనిపించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ₹1 కూడా ఆశించకుండా ఉన్నవాడే బ్లాండు. అతని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వే ఏదో చేసావని అంటాడు. జో అంతలో అక్కడికి వస్తాడు. ఎడ్డీ వాళ్ళ నాన్నతో ఆరెంజే ఇన్ఫార్మర్ అయి ఉంటాడు, బ్లాండ్ని చంపేశాడు డాడీ అని చెప్తాడు. అది విన్న జోకి కోపం వచ్చి ఆరెంజ్ని గన్ పాయింట్ చేస్తూ ఎవడరా నువ్వు అని అడుగుతాడు. వైట్ ఆరెంజ్ని సపోర్ట్ చేస్తూ వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడు చాలా మంచోడు, మర్యాదగా గని తీయకపోతే నేను నిన్ను చంపేస్తానని జోకి గన్ పాయింట్ చేస్తాడు. మా నాన్నకి గన్ను చూపిస్తావా అని చెప్పి ఎడ్డీ వైట్కి గన్ చూపిస్తాడు. ముగ్గురు ఒకరికొకరు గన్ పాయింట్ చేసుకుని రెడీగా ఉంటారు. అప్పుడే పింక్ కల చేసుకుని పిచ్చివాళ్ళలాగా అనవసరంగా మనకి ఈ డిస్కషన్లు ఏంటి, అసలే టైం బాగాలేదు, డైమండ్స్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. అయినా వినిపించుకోకుండా జో ఆరెంజ్ని కాలుస్తాడు. ఆరెంజ్ని కాల్చడంతో వైట్కి కోపం వచ్చి జోని కాల్చేస్తాడు. అప్పుడు వైట్ని ఎడ్డీ కాలుస్తాడు. ముగ్గురు ఒక్క క్షణంలో కాల్చుకుంటారు, ఒకే టైంలో కాల్చుకుంటారు. వైట్ మళ్ళీ ఎడ్డీని కాల్చడంతో
డాన్ కొడుకు కూడా చనిపోతాడు. ఒక్క క్షణంలో మారణ హోమం జరిగిపోతుంది. పింక్ మాత్రం వజ్రాల బ్యాగ్తో పారిపోతాడు. కొన ఊపిరితో ఉన్న వైట్ ఆరెంజ్ను పట్టుకొని నేను నిన్ను కాపాడుకుంటాను అని అమాయకంగా అంటాడు. దానికి ఆరెంజ్ సారీ, నేను నిన్ను మోసం చేశాను, నేనే ఆ ఇన్ఫార్మర్ని అసలు విషయం చెప్తాడు. బయటికి వెళ్ళిన పింక్ మీద పోలీసులు ఫైర్ చేసి తనని చంపేస్తారు. ఆ వజ్రాల బ్యాగ్ తీసుకుని డెన్కాస్ వస్తూ ఉంటారు. తనని మోసం చేశాడు అని తెలుసుకున్న వైట్ అనవసరంగా నిన్ను నమ్మి నా టీంని నాశనం చేసుకున్నాను, వర్క్ ఇచ్చిన బాస్ని మోసం చేశాను, నువ్వు బతకడానికి వీల్లేదే అనుకుని బాధపడుతూనే ఆరెంజ్ని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రావడంతో వైట్ని కాల్చి చంపేస్తారు. ఇంకా మూవీ అంతటితో ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? వైట్ చేసింది కరెక్టా, ఆరెంజ్ చేసింది కరెక్టా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.